మనం అందరం ముద్దుగా చికెన్ నారాయణ అని పిలుచుకునే సిపిఐ నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏవో వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి సరిపోరట. ఆయన అర్జెంటుగా బర్తరఫ్ చేయాలట. ఎందుకంటే ఆయన ఒకప్పుడు చెగువేరా డ్రెస్ వేసుకుని విప్లవకారులా తిరిగేవారట. ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారిపోయి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారట. ఆ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టే అతని నోట్లోంచి దిష్టి అన్న మాట వచ్చిందట. అసలు ఈయన మాటలకైనా అర్థం ఉందా? దిష్టి అనే మాట రావాలంటే సనాతన ధర్మాన్ని ఆచరించాలా? సాధారణమైన ప్రజానీకం ప్రతిరోజు వాడుతూ ఉంటారు కదా! చిన్నపిల్లల విషయంలో ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మమ్మ దిష్టి, నానమ్మ దిష్టి, తాతయ్య దిష్టి ఇలా అందరి దిష్టిలు ఇంట్లో తీస్తారు కదా! నారాయణ గారు మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? ఇప్పుడు దిష్టిలవి మీ ఇంట్లో తీయరేమో. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి ఇతను ఉప ముఖ్యమంత్రిగా పనికిరాడట. అంటే సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు రాజకీయానికి పనికిరారని రాజ్యాంగంలో రాసుందా నారాయణ గారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయానికి పనికిరారట. అంటే మీలాగా మీ స్వలాభం కోసం ఉద్యమాన్ని అధికార పార్టీలు తాకట్టు పెట్టడం పవన్ కళ్యాణ్కి తెలీదు. అందుకనే ఆయనకి రాజకీయం రాదేమో. పిల్లికి బిచ్చం కూడా ఇయ్యడం తెలియని మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే కనీస నైతిక హక్కు ఉన్నదా? మీలా కమ్యూనిజాన్ని కమ్మని నిజంగా మార్చే కులపిచ్చి పవన్ కళ్యాణ్కి లేదు కాబట్టే ఆయనకి రాజకీయం చేయడం తెలియదని మీరు అనుకుంటున్నారా? నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ కులపిచ్చి కోసం కమ్యూనిజాన్ని కమ్మని నిజంగా మార్చేసి నీ పార్టీని పెద్దల పార్టీల దగ్గర తాకట్టు పెట్టేసిన నువ్వెక్కడ? రాష్ట్రం కోసం తన సొంత కులాన్ని కూడా వదిలేసి అదే రాష్ట్రం కోసం తన పార్టీని కూడా త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఒకసారి వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో. ఇంకెప్పుడైనా మెగా ఫ్యామిలీ మీద కానీ, చిరంజీవి మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ పడి ఏడ్చడం మొదలు పెట్టామనుకో, ఇప్పుడు 4, 5 ఉన్నాయి పళ్ళు. చికెన్ ముక్కలు తినడానికి ఆ పళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త.